మీద మనం కామెంట్ చేయడం అనేది సమంజసం కాదనేది నా ఉద్దేశం అండి. తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు. తులసిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. తులసిరెడ్డి గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. తులసిరెడ్డి గారు, సో భారతీయ జనతా పార్టీలో విష్ణుకుమార్ గాని ఆదినారాయణ రెడ్డి గాని చేసినటువంటి కామెంట్స్ ని ఎట్లా చూస్తున్నారు? ఒకటి మరోవర్ ఏంటంటే ప్రతి నిర్ణయం వెనకాల బీజేపీ ఒక గెస్ట్ రోల్ ఉంటుందా లేదంటే పార్ట్నర్ రోల్లో ఉందా ప్రస్తుతానికి? సో కూటమి ప్రభుత్వంలో ఈ నిరసన గళాన్ని ఎట్లా చూడాలన్న పాయింట్ ఒకటైతే కనుక, ఇంతకాలం లేనటువంటి ఆ గళాలు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి అంటే అసలైన నిఖార్సైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రోజు అధ్యక్షుడిగా వచ్చారు కాబట్టి ఆ ఫ్రీడమ్ కొంత వచ్చింది అనుకోవాలి భారతీయ జనతా పార్టీలో. ఎట్లా చూస్తున్నారు తులసిరెడ్డి గారు, ఏం చెప్తారు ఈ అంశం పైన? ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారి గురించి నాకు బాగా తెలుసు, విష్ణుకుమార్ అది తెలియదు కానీ ఆదినారాయణ రెడ్డి గారు ఒక స్వేచ్ఛాజీవి. ఆయన వచ్చేసి కాంగ్రెస్ లో ఉన్నా, వైకాపాలో ఉన్నా, టీడీపీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా ఆయన సొంత బలం ఉండేవాడు. చంద్రబాబు నియోజకవర్గంలో ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ పార్టీ బలం కొంత అయితే ఆయన వ్యక్తిగత బలం, ఆయన వ్యక్తిత్వం కూడా కొంత స్వేచ్ఛాజీవి. కాబట్టి జనరల్ గా ఆదినారాయణ రెడ్డి మాటలను ఆయన వచ్చేసి ఆయన వ్యక్తిగతంగా ఒక స్వేచ్ఛ ఆయన మనసులో ఉన్న మాట చెప్పేస్తారు అంతే, కానీ ఏమన్నా అనుకోని చెప్పేసి ఆ యాంగిల్లో ఆలోచించాల్సింది. అది విష్ణుకుమార్ రాజు గురించి నాకు పెద్దగా తెలియదు. ఇప్పుడే ఎందుకు వచ్చింది ఒక సంవత్సరం పరిపాలన తర్వాత ఈ రోజు ఎందుకు కామెంట్ వస్తుందనే ఒక అకేషన్, ఏదో ఒక పార్టీ అధ్యక్షులు మార్చిన ఒక అకేషన్ లో కొన్ని విషయాలు మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత దానికి తోడు త్వరలో వచ్చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేచురల్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ కు కొంత దాని దృష్టిలో పెట్టుకుని కూడా చెప్పిండొచ్చు. తర్వాత ఏది ఏమైనా బీజేపీ జాతీయ పార్టీ, టీడీపీ ప్రాంతీయ పార్టీ. కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీతో డీల్ చేసినప్పుడు జాతీయ స్థాయిలో నిర్ణయాలే ఉంటాయి, కానీ ఇక్కడ స్థానిక నాయకులది పెద్దగా దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. తర్వాత వచ్చేసి ఈ మూడు పార్టీల బంధం కూడా ఏమి ఫెవికాల్ బంధమేం కాదు, ఒక సిద్ధాంత బంధం కూడా కాదు. ఎవరి అవసరాల కోసం వచ్చేసి అది తాత్కాలికమైనటువంటి అడ్జస్ట్మెంటే తప్ప అదేమి సిద్ధాంతపరమైన ఫెవికాల్ బంధము ఆ మూడు పార్టీల మధ్య లేదు. మనము టీడీపీ బీజేపీ మధ్యని తీసుకుంటే 1994లో పొత్తుంది, 99లో పొత్తుంది, 2004లో పొత్తుంది, 2009లో లేదు, 2014లో ఉంది, 2019లో లేదు, 2024లో ఉంది. కాబట్టి విడిపోయిన సందర్భాలు ఉన్నాయి, కలిసి పోసిన సందర్భాలు ఉన్నాయి. విమర్శలు కూడా ఘాటైన విమర్శలు ఇచ్చిన సందర్భం ఉంది. చంద్రబాబు నాయుడు గోద్రా విషయంలో నరేంద్ర మోడీని, ఆయన వివాహ విషయంలో భార్య విషయంలో గాని, లేదా బీజేపీ మసీదులు కూల్చే పార్టీ, మసీదు నిర్మించే పార్టీ అని చెప్పేసి ఈయన విమర్శించారు. అదేవిధంగా మోడీ గారు పోలవరం వచ్చేసి చంద్రబాబు నాయుడుకి ఏటీఎం అని చెప్పేసి విమర్శించిన స్థాయిలు కూడా ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ 2019లో కమ్యూనిస్టు పార్టీతో వామపక్షాలతోనూ బీఎస్పీతోనూ పొత్తు పెట్టుకున్నాడు. అప్పుడు వచ్చేసి 2014-19 చాలా ఘాటుగా విమర్శించాడు. బీజేపీని వచ్చేసి 2 పార్టీలు చెప్పాడు. తర్వాత నార్త్ ఇండియన్ పార్టీ అని. కాబట్టి ఇదంతా తాత్కాలిక అడ్జస్ట్మెంట్. మన 2024లో బీజేపీకి వచ్చేసి వాళ్ళకు సొంతంగా బలపడాలని ఉన్నప్పటికీ రాష్ట్రంలో లేదు కాబట్టి ఏదో ఒక పార్టీ అవసరము. అది వైకాపా పొత్తుకొచ్చింటే వైకాపాతో పొత్తు పెట్టుకునేదే. బట్ వైకాపా వాళ్ళు సింగిల్ గా బాగుంటున్నారు కాబట్టి వీళ్ళు సింగిల్ గా పోటీ చేసే సీట్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ అవసరము ఈ పార్టీ నాయకులు అన్నా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నా గానీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది దాని ప్రకారమైనా గానీ. సో అది ప్రజల్లో బీజేపీకి విజిబిలిటీ కంటే ఇన్విజిబిలిటీ ఎక్కువ ఉందా? అట్లాంటి ధోరణిలోనే ఈ రోజు ఈ కామెంట్స్ బయటకు వస్తున్నాయి అనుకోవచ్చా? అంటే 2024కు ఇప్పటికి కొంచెం తేడా ఉంది. ఇప్పుడు బీజేపీ వచ్చేసి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఇప్పుడు తర్వాత ఇంకా 2029 వరకు ఉంటుంది కాబట్టి నేచురల్ గా బీజేపీ నాయకులకు పెద్దన్న పాత్ర పోషించాలేడా. బలుపు వాపు 2 రకాలు. బలుపు వచ్చేసి యాక్చువల్, వాపు అనేది ఇప్పుడు బీజేపీకి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ నేచురల్ గా వచ్చేసి ఆ నాయకులు మా మీద ఆధారపడి ఫండ్స్ రావాలన్నా కానీ ఏమి రావాలన్నా మా వాళ్ళు రావాల్సిందే, మేము కేంద్రంలో ఉన్నాము, మా ప్రధానమంత్రి ఉన్నారు అనే యాంగిల్లో వాళ్ళు వచ్చేసి ఆలోచిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ స్థాయిలో లేదు కాబట్టి ఆడ వైరుధ్యం అనేది బలుపు వాపుకు. ఇక టీడీపీ వచ్చేసి కేంద్రంలో వీళ్ళ మీద ఆధారపడి ఉన్నప్పటికీ ఒకవైపు జగన్ భయము, రెండవది వచ్చేసి కేంద్రం నుండి నిధులు రాకుంటే ఈ పథకాలన్నీ అనౌన్స్ చేశాము చేయలేమని చెప్పేసి భయము. కాబట్టి ఎవరెవరి అవసరం వచ్చేసి వాళ్ళ పార్టీని కాపాడుకుంటూ తర్వాత అడ్జస్ట్మెంట్ కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కూడా
సొంతంగా బలపడాలి అనేది మొదటి నుండి ఉంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, వాళ్ళు అస్సాంలో ఏం లేకుండా అధికారంకి వచ్చారు, త్రిపురలో అధికారంకి వచ్చారు, వెస్ట్ బెంగాల్లో మంచి పోటీస్తున్నారు, కర్ణాటకలో వచ్చారు. కాబట్టి వాళ్ళు సొంతంగా బలపడాలనే యాంగిల్ ప్రయత్నం చేస్తా ఉంటారు. ఎన్నికలప్పటికీ ఆ స్థాయి వచ్చే సొంతంగా పోటీ చేస్తారు. ఆ స్థాయి కాకుంటే ఎవరితో అడ్జస్ట్మెంట్ అవుతారు. అది బీజేపీ స్ట్రాటజీ. ఇంకా జనసేనకు వచ్చేసి ప్రధానంగా మన ఎన్నికల్లో జగన్ భయం, ఓట్లు చీలిపోతే మళ్ళా జగన్ అధికారానికి వస్తే చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి టీడీపీ జనసేన జగన్ భయంతో వీళ్ళు ముగ్గురు చేశారు. బీజేపీ వచ్చేసి జగన్ రాలేదు కాబట్టి పొత్తుకు, వాళ్ళు సొంతంగా పోటీ చేసే శక్తి లేదు కాబట్టి, సీట్లు వచ్చే శక్తి లేదు కాబట్టి వాళ్ళు వచ్చారు. కాబట్టి అది ఒక అడ్జస్ట్మెంట్ జరిగిన తర్వాత నుంచి ఈ 2029 వరకు ఈ కలహాల కాపురం సాగుతానే ఉంటుంది. 29కి ఆనాటి పరిస్థితి బట్టి మళ్ళా కలిసి ఉంటారా విడిపోతున్నది ఇంత 29 బట్టి ఆ పరిస్థితి బట్టి ఉంటుంది. ఇప్పటికీ కలహాల కాపురం కొనసాగుతూ ఉంటుంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో కొన్ని ఇస్తారు. ఏం లోకల్ బాడీ ఎలక్షన్ లో 5% కాబట్టి అడిగితే ఇస్తారు. ఏమది పెద్ద ప్రభావితం చేసేది ఏముండదు కదా. ఎమ్మెల్యే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మార్చేది ఏం కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు తీసుకొని లోకల్ బాడీ ఎలక్షన్.